Hello friends, వెల్కమ్ టు 3rd నవంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 3rd నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం చూద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. ఇది మీకు ప్లే స్టోర్ నుంచి అవైలబుల్ ఉంటుంది. సో ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మన క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అని అనుకుంటే కనుక ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. మీరు దాంట్లోంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఫ్రీ కోర్స్ అండి. యూ కెన్ ఎన్రోల్ ఆన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ అలాగే ఎప్పుడైనా కూడా మనకి అకేషనల్లీ వెనెవర్ UPSC పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ వీడియోస్ అవి కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో దట్ వీడియోస్ ఆల్సో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ ఫ్రీ పీడిఎఫ్స్ కోర్స్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా చూద్దాము. ఆ తర్వాత మనం ఏంటి అని అంటే కనుక వీ విల్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ నేషన్స్ సమిట్ అప్రూవ్స్ ద ఫండ్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద జెనెటిక్ డేటా అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ వన్, ఇండియా ఈజ్ కమిటెడ్ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ ద రిస్క్ రిడక్షన్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ వన్. హౌ ఈజ్ తమిళనాడు బ్రేసింగ్ ఫర్ ద హీట్ వేవ్స్, ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వి విల్ సీ. ఇండోనేషియన్ ప్రెసిడెంట్ రీసెంట్లీ ఎలెక్ట్ అయ్యారండి. మేబీ ద రిపబ్లిక్ డే చాయిస్. ఈ ఇయర్ మనకి నెక్స్ట్ January 2025 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి మనకి ఏంటంటే కనుక చీఫ్ గెస్ట్గా. సో వీఆర్ ప్లానింగ్ టు ఇన్వైట్ ద ఇండోనేషియాస్ ప్రెసిడెంట్. The next one, new scheme by ICMR seeks to increase the novel ideas to develop the health sector. The next one, finally, doctors ask the NMC National Medical Commission for a simple way to register. So this was the next important article. So these are the important articles which are important from the November 3rd daily Hindu news analysis. And so let us start the discussion. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క UPSC కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేటువంటిది మనకి రన్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మనము హిందూ న్యూస్ పేపర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ యాజ్ వెల్, లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ద అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్. ఈ అదర్ వెబ్సైట్స్ నుంచి మనం ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ని, సో టాపిక్స్ని మనం కలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లో లైవ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఐడియల్లీ దీని యొక్క కాస్ట్ వచ్చేసి 15,000కి వస్తుందండి. బట్ 7,000 రూపీస్ ఆఫ్ తోటి మీకు 8,000 రూపీస్కే మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ యూ కెన్ గెట్ ఈవెన్ ద హ్యాండ్ రిటర్న్ నోట్స్ యాజ్ PDF ఆల్సో. హ్యాండ్ రిటర్న్ నా హ్యాండ్ రిటర్న్ నోట్స్తో మీకు PDF అనేటువంటిది వస్తుంది. యూ కెన్ కేర్ఫుల్లీ రీడ్ దట్ పర్టికులర్ థింగ్. ఎస్, అండ్ ఈ కోర్స్ యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి. యూ విల్ బీ పేయింగ్ ఓన్లీ వన్స్ ద 8,000. సో బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, యునైటెడ్ నేషన్స్ సమిట్ అప్రూవ్స్ ద ఫండ్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ జెనెటిక్ డేటా అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. సో లెట్ మీ టెల్ యూ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్, దెన్ వీ విల్ కమ్ టు దిస్ ఆర్టికల్ అండి. సో ఆల్రెడీ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో ఈ యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి విషయాల్ని మనం కవర్ చేసాము. సో అగైన్ ఆ రూట్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు ఇక్కడ. బట్ సింప్లీ, సో మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, COP 16th సమిట్. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం. COP 16th సమిట్ ఆఫ్ CBD. CBD stands for Convention on Biological Diversity. So COP 16th Summit of CBD 2024 మనకి ఎక్కడ జరుగుతుందమ్మా, కాలి కొలంబియాలో మనకి జరుగుతుంది. కాలి కొలంబియాలో మొన్న November 2తో అయిపోయిందండి. మొన్న November 1 తోటి ఈ యొక్క సమిట్ అన్నీ కూడా మనకి అయిపోవడం జరిగింది. ఎస్, సమ్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అయితే కనుక మనకి ఈ సమిట్కి సంబంధించి ఉన్నాయన్నమాట. దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సమిట్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఖాళీ ఫండ్ అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖాళీ ఫండ్. సో ఖాళీ ఫండ్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. సో ఖాళీ ఫండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇది మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ DSI అంటారు, డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్. డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్, DSI అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఆన్ జెనెటిక్ రిసోర్సెస్.
ఎస్. ఈ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రకరకాల కంట్రీస్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ ఏషియన్ కంట్రీస్, అక్కడ డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్, డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఏం చేయాలి అని అంటే కనుక గ్లోబల్ డేటా బేసెస్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినట్లయితే కనుక ఆ యొక్క డేటాను ఉపయోగించుకున్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, సో లేకపోతే ఇంకేవైనా కంపెనీస్ కానివ్వండి, ఈ డేటాను ఉపయోగించి ఎనీ నోవెల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి బిజినెస్ పొటెన్షియల్ కమర్షియల్ ఆస్పెక్ట్లోకి మనకి ఏంటి అని అంటే కన్వర్ట్ చేయగలిగినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఎవరైతే ఆ జెనెటిక్ రీసోర్సెస్ అప్లోడ్ చేశారో ఆ పలానా దేశానికి, ఆ పలానా కమ్యూనిటీకి మనము ఈ ఫండ్స్ అనేటువంటి వాటిని షేర్ చేయాలి. బికాస్ ఐడియల్లీ సో దీస్ ఫండ్స్ ఆర్ ఫ్రమ్ దే బిలాంగ్ టు దోస్ పర్టికులర్ కమ్యూనిటీస్. సో మరి ఆ కమ్యూనిటీస్ యూస్ చేసుకుని మనం కమర్షియల్ ఆస్పెక్ట్లో మనం ఏంటి అని అంటే కనుక ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవి కూడా కొత్త మెడిసిన్స్ని కానీ, డ్రగ్స్ కానీ, సో లేకపోతే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని కానీ తయారు చేసినప్పుడు మరి ఆబ్వియస్లీ వాటిని కమర్షియల్ సేల్కి మనకి పెట్టడం జరుగుతుంది. సో వాటిల్ని అక్కడి నుంచి వచ్చేటువంటి రెవెన్యూని మనకి ఏంటంటే కనుక ఈ కమ్యూనిటీస్కి కూడా షేర్ చేయాలండి. ఐడియల్లీ ఇదేంటి అని అంటే కనుక అరౌండ్ 1% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్, 1% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఆర్ 0.1% ఆఫ్ దేర్ రెవెన్యూ, 0.1% ఆఫ్ దేర్ రెవెన్యూ ఆ కంపెనీస్, లార్జ్ కంపెనీస్ ఈ యొక్క ఖాళీ ఫండ్ అనేటువంటి దానికి పంపించాలన్నమాట. ఖాళీ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయాలి. ఇలా కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ ఫండ్స్ని ఉపయోగించుకుని ట్రైబల్ కమ్యూనిటీస్, సో పర్టికులర్లీ యూత్, విమెన్, వీళ్ళ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఫండ్స్ని వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ గురించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఆఫ్ ద COP 16th సమ్మిట్ ఆఫ్ CBD. ఎస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్. Global action plan on biodiversity and as well as health. Global action plan on biodiversity and as well as the health. This is a second important outcome that has been adopted. ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని మనకి ఈ COP 16లో మనకి అడాప్ట్ చేయబడడం జరిగింది. ఈ యొక్క యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక సో ఈ జూనోటిక్ డిసీజెస్ యొక్క స్ప్రెడ్ని మనం తగ్గించాలి. జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి? దోస్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు హ్యూమన్స్. Like for example COVID-19 is one such example for a zoonotic disease. Already మనం ప్రీవియస్ క్లాసెస్లో వాట్ ఆర్ జూనోటిక్ డిసీజెస్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ జూనోటిక్ డిసీజెస్, నాన్ జూనోటిక్ డిసీజెస్, వరల్డ్ నో జూనోసిస్ డే, విషాణు యుద్ధాభ్యాస్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఐ విల్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఓన్లీ దిస్ పర్టికులర్ థింగ్, దిస్ యాక్షన్ ప్లాన్. సో టు ప్రివెంట్ ద జూనోటిక్ డిసీజెస్ని మనకి ఏంటంటే కనుక ప్రివెంట్ చేయాలి మనము. సో ప్రివెంట్ చేయాలి అని అంటూనే ఇట్ హ్యాస్ ఎంకరేజ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ హెల్త్ అప్రోచ్ని అందరూ కూడా పాటించాలి. వన్ హెల్త్ అప్రోచ్ని మనం ఏంటి అని అంటే కనుక చూడాలి. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటి అర్థం? సో ఇట్ ఈస్ బేసికల్లీ మీన్ బై హెల్త్ ఆఫ్ ఎకోసిస్టమ్, మన చుట్టూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ కానీ, లేకపోతే యానిమల్స్ యొక్క హెల్త్ కానీ, లేకపోతే హ్యూమన్స్ యొక్క హెల్త్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్కనెక్టెడ్. Yes. So here you should understand, what you should understand is the health of the ecosystem, animals and as well as humans are interconnected. వీటంతటిని కూడా వన్ హెల్త్ అప్రోచ్లో మనం ఏంటంటే ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప యూ ఫోకస్ అపాన్ హ్యూమన్ హెల్త్ అండ్ హ్యూమన్ హెల్త్కి సంబంధించి గవర్నమెంట్ ఏంటంటే ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకుంటుంది. యానిమల్ హెల్త్ గురించి, ఎకోసిస్టమ్ హెల్త్ గురించి పట్టించుకోదు. అప్పుడేమవుతుందంటే కనుక యానిమల్స్కి ఈ హెల్త్ గురించి ఎప్పుడైతే ఇనిషియేటివ్స్ లేవో, యానిమల్స్లో మనకి డిసీజెస్ అనేటువంటివి వచ్చి ఆ యానిమల్స్కి వచ్చే డిసీజెస్ హ్యూమన్స్కి కూడా మనకి స్ప్రెడ్ అవుతున్నాయి. యూ హ్యావ్ టేకెన్ ద ఇనిషియేటివ్స్ ఫర్ హ్యూమన్స్ బట్ నాట్ ఫర్ ద యానిమల్స్, బికాస్ యూ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ బోత్ ఆఫ్ దెమ్. హ్యూమన్స్ హెల్త్ వేరు, యానిమల్స్ హెల్త్ వేరు అనేటువంటి దాన్ని సెపరేట్ చేశారు. ద సేమ్ అప్లైస్ టు ఎకోసిస్టమ్ హెల్త్ యాజ్ వెల్. సో ఎకోసిస్టమ్ హెల్త్ని, యానిమల్స్ హెల్త్ని, హ్యూమన్స్ హెల్త్ని ముగ్గురిని కూడా ఒకటే ప్లాట్ఫామ్లో మనం చూడాలి. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ హెల్త్ అప్రోచ్. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క జూనోటిక్ డిసీజ్ యొక్క స్ప్రెడ్ని, వీటి
యొక్క ఎమర్జెన్సీని మరలా కోవిడ్-19 లాంటి పాండమిక్స్ మళ్ళీ రాకుండా చేయాలి అని అంటే కనుక ఈ వన్ హెల్త్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ అవుట్కమ్ దట్ హ్యాస్ బీన్ ఫ్రమ్ ద COP16 ఆఫ్ CBD గురించి అండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఖాళీ ఫండ్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్. దెన్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి తీసుకున్నట్లయితే కనుక సంథింగ్ కాల్డ్ ఎస్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ and as well as plant conservation. So it called for global plant conservation. It called for the global కోఆపరేషన్ అనమాట. లైక్ విత్ రెస్పెక్ట్ టు ద సైట్స్ కన్వెన్షన్కి సంబంధించి వీటికి సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా సైట్స్ కానివ్వండి, FAO కానివ్వండి, ఆల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ ద వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్లాంట్ కన్జర్వేషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ద టూ ఇంపార్టెంట్ ఫండ్స్ గురించి కూడా మళ్ళీ ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అంటారండి. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అంటారు. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్, ఈ ఫండ్ గురించి డిస్కస్ చేశారు. సో దిస్ ఫండ్ మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ అగ్రీడ్ అట్ COP15 సమ్మిట్ అట్ 2022. 2022లో మనకి ఈ యొక్క బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఫండ్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఫండ్ వచ్చేసి మనకి కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ అండి. కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్, దిస్ ఈజ్ ఎ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద చైనా. కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటంటే ఇక్కడ గైడ్ లైన్స్ వర్ పాస్డ్ విత్ రెస్పెక్ట్ టు ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వెసివ్ స్పీసీస్ అంటారు. గైడ్ లైన్స్ పాస్డ్ సో టు కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ invasive alien species. What are invasive alien species? Invasive alien species are those plant or animal species which are not native here but they have been brought from somewhere else, from outside. బట్ ఇక్కడ ఏం చేస్తాయంటే మిగతా ప్లాంట్స్ని లేకపోతే మిగతా అనిమల్ స్పీసీస్ని సో డైరెక్ట్లీ అటాక్ చేయవండి. వాటికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని లైక్ ద ఫుడ్, వాటర్, ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే వాటిని అంతటినీ కూడా ఇవే తీసేసుకుని విపరీతంగా ఎక్స్పాండ్ అయిపోతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద example for invasive alien species. So invasive alien species, Kunming Biodiversity Fund, Global Biodiversity Framework, Wildlife Management and as well as Plant Conservation. What do you know about Kali Fund? What do you know about Global Action Plan on Biodiversity and as well as Health? Yes. So this is purely directly they can ask you in UPSC mains 2025లో మీకు అడిగే అవకాశాలు ఉంటాయి. వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద COP16 సమ్మిట్ ఆఫ్ CBD 2024 అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ప్రిలిమినరీలో వాట్ ఈస్ ఖాళీ ఫండ్ అని చెప్పేసి అడుగుతారు, లేదా గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ గురించి కూడా మనకు అడుగుతారు. యూ నీడ్ టు బి థరో విత్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. I hope it is clear. Yes, now let's read some important points. ఆ ఫండ్ గురించి చెప్తున్నారు. ద యునైటెడ్ నేషన్స్ సమ్మిట్ అంటే ఇక్కడ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద కాలీ కొలంబియాలో జరిగినటువంటి సమ్మిట్. దే అప్రూవ్డ్ ద ఫండ్స్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ జెనెటిక్ డేటా. జెనెటిక్ డేటా అంటే నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించినటువంటి డేటా లేకపోతే ప్లాంట్ స్పీసీస్కి సంబంధించినటువంటి డేటాని గ్లోబల్ డేటాబేసెస్లో అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే వాటిల్ని ఎనీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ ఎనీ కంపెనీస్ అయితే ఇది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి అప్లై అవ్వదండి. ప్యూర్లీ ఫర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో దీని నుంచి ప్రాఫిట్స్ పొందేటువంటి వాళ్ళకే ఇదైతే మనకి వర్తిస్తుంది. వాళ్ళే ఆ ఫండ్ అనేటువంటిది కంట్రిబ్యూట్ చేయాలి. నౌ లెట్ us read some important points. Yes. The United Nations Summit that took place recently in the Cali, Colombia has established a fund that is known as Cali Fund అంటారు.
to ensure the communities that contribute genetic resources benefit from the profits that are generated by digitized genetic data. సో డిజిటైజ్డ్ జెనెటిక్ డేటా ద్వారా, అంటే గ్లోబల్ డేటాబేసెస్లో అప్లోడ్ చేసినటువంటి డేటా ద్వారా మనకి ఈ యొక్క ఏ కమ్యూనిటీస్ అయితే ఈ యొక్క జెనెటిక్ రిసోర్సెస్ని కంట్రిబ్యూట్ చేస్తాయో వాళ్ళు కూడా బెనిఫిట్స్ అనేటువంటివి పొందాలి. సో ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్వటబుల్ బెనిఫిట్ షేరింగ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్. వాట్ ఈస్ ద పర్పస్? The purpose of the fund was to share profits from the digitally sequenced information called as DSI on plants and animals, so that equitable benefits for communities in poorer countries where the species are often found. ఏ పలానా దేశాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు తీసుకున్నప్పుడు ఏ వెస్ట్రన్ ఘాట్స్ రీజియన్ నుంచి, లైక్ కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసి కేరళ, ఈ స్టేట్స్ నుంచి, సో వెస్ట్రన్ ఘాట్స్ ఈజ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్ రీజన్. సిమిలర్లీ నార్త్ ఈస్ట్ ఈజ్ అనదర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ రీజన్. సో ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం నుంచి ఏదైనా ఒక పలానా ప్లాంట్ స్పీసీస్ ఒక మెడిసినల్ పర్పస్కి ఉపయోగపడి దాని నుంచి క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఫార్మాసిటికల్ కంపెనీస్ క్రియేట్ చేయగలిగినట్లయితే కనుక, అస్సాంలో ఎక్కడైతే మనం ఏ కమ్యూనిటీస్ దగ్గర అయితే ఆ యొక్క ప్లాంట్ స్పీసీస్ని మనం చూస్తామో అక్కడ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అనేటువంటివి కంట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. Companies and entities whose income surpasses a specific threshold, they must contribute 1% of their profits. 1% of their profits వాళ్ళు ఈ ఫండ్ కంట్రిబ్యూట్ చేయాలి, ఆర్ 0.1% of their revenue to this particular fund they need to contribute. Then ఈ ఫండ్ని మనకి దేనికి ఉపయోగిస్తారు? దిస్ ఫండ్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్ పర్పస్కి, అక్కడ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి, అండ్ అలాగే 2022లో అడాప్ట్ చేసుకున్నటువంటి కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, సో అడాప్ట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్వర్క్కి ఈ యొక్క టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ఎందుకని ఇప్పుడు ఈ ఫండ్ పెట్టాల్సి వచ్చింది? మెనీ ఫార్మాసిటికల్ అండ్ కాస్మెటిక్ కంపెనీస్ ఆర్ సిగ్నిఫికెంట్లీ ప్రాఫిట్ పొందుతున్నారండి ఫ్రమ్ ద జెనెటిక్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బయోడైవర్సిటీ రిచ్ రీజియన్స్. బట్ ఆన్ ద అదర్ సైడ్, ఏ కమ్యూనిటీస్కి అయితే ఈ యొక్క బయోడైవర్సిటీ రిసోర్సెస్ ఉంటాయో దే ఆర్ గెయినింగ్ వెరీ లిటిల్ టు నో బెనిఫిట్ అట్ ఆల్ డిస్పైట్ దేర్ క్రిటికల్ కంట్రిబ్యూషన్స్. సో వాళ్ళు ఈ యొక్క ప్లాంట్ స్పీసీస్ లేదా యానిమల్ స్పీసీస్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించి కంట్రిబ్యూషన్స్ చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితము ఉండట్లేదు, బెనిఫిట్ ఉండట్లేదు. ఓన్లీ దిస్ కాస్మెటిక్ కంపెనీస్ వీళ్ళు మాత్రమే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నౌ సంథింగ్ కాల్డ్ క్రియేషన్ ఆఫ్ ఖాళీ ఫండ్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. After extensive negotiations, the member countries of the CBD, Convention on Biological Diversity, they agreed to set up the Kali Fund. For దేని గురించి? For fair distribution of the DSI benefits. What is DSI? We already covered what is DSI. So can anybody అండి? DSI stands for digitally sequenced information, which stands for digitally అంటే normally information that has been updated to that of the global databases, digitally sequenced information. సో దాని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్, డిజిటల్లీ సీక్వెన్స్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? దే రిఫర్స్ టు ద జెనెటిక్ డేటా దట్ ఈస్ derived from the organisms, like it can be plants, it can be animals, that has the potential commercial value, especially in the sectors like pharmaceuticals and as well as biotechnology. Mainly ఈ యొక్క జెనెటిక్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి దే హ్యావ్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్, particularly with respect to two main sectors, that is pharmaceuticals and as well as the biotechnology కి సంబంధించి మనకి. One important point about CBD, Convention on Biological Diversity. It is an international agreement which aimed to conserve the biodiversity sustainably using its components and ensuring fair sharing of benefits arising from the genetic resources. లాస్ట్ క్లాస్లో నేను ఈ యొక్క CBD గురించి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి 2 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. There are 2 important protocols to this CBD convention. So the CBD convention was adopted in the year 1992. United Nations Rio Earth Summit లో మనకి as an outcome గా ఈ యొక్క కాన్ఫరెన్స్ మనకి రావడం జరిగింది. I hope you already know it and we already covered it in the previous classes. ఎస్, సో 2 ప్రోటోకాల్స్ని మనకి 2 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ అయితే కనుక ఈ కన్వెన్షన్కి లేటర్ ఆన్ అడాప్ట్ అయితే చేసుకున్నారండి. సో నౌ వాట్ ఐ వాంట్ యూ టు కమెంట్ దోస్ 2 protocols టు ద CBD కన్వెన్షన్ బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద UPSC పర్స్పెక్టివ్.
క్లియర్? సో ఫైనల్లీ ఈ ఈవెంట్కి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ ఎలా రావచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఖాళీ ఫండ్, ఓకే, ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద యూసేజ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. స్ట్రైట్ అవే మనకి మెయిన్స్లో ఈ విధంగా మనకు అడుగుతారు. ప్రిలిమ్స్లో వచ్చేసి ఖాళీ ఫండ్ అంటే ఏంటి, ఈ 2 ప్రోటోకాల్స్ గురించి ఏదైతే చెప్పానో దాని గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏవేమి అవుట్కమ్స్ ఏంటి ఈ యొక్క సమిట్లో, కెన్ బి ఎనీథింగ్ బి ఏ క్వశ్చన్. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా కమిటెడ్ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ ద రిస్క్ రిడక్షన్ అంటారు. ఇండియా ఈజ్ కమిటెడ్ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ రిస్క్ రిడక్షన్. ఎస్ అండి, ఈ టాపిక్ మనకు వచ్చేసి జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్లో వస్తుంది. నేను సెందాయి ఫ్రేమ్వర్క్ గురించి కూడా కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ చాలాసార్లు మనం ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ గురించి డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. బట్ ఎనీవే, సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏ న్యూ ఆర్టికల్ కేమ్ అప్ విత్ ద నేమ్ సెందాయి ఫ్రేమ్వర్క్ డైరెక్ట్లీ మనకి రావడం జరిగింది. అప్పట్లో నేను చెప్పాను సెందాయి ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అని చెప్పేసి. ఎస్, సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనకి ఏం జరుగుతుందంటే G20కి సంబంధించిన వర్కింగ్ మినిస్టీరియల్ గ్రూప్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీటింగ్ అయితే కనుక మనకి బ్రెజిల్లో జరుగుతోంది. సో బ్రెజిల్లో G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మినిస్టీరియల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అయితే జరుగుతుంది. సో దానికి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ డెలిగేషన్ అయితే కనుక అటెండ్ చేశారండి. ఈ మీటింగ్లో మనం చెప్తున్నాం అనమాట ఏమని, సో ఇండియా ఈజ్ కమిటెడ్ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ రిస్క్ రిడక్షన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీద ఏదైతే ఫ్రేమ్వర్క్ మనం 2015లో చేసుకున్నామో దట్ ఈస్ నోన్ యాజ్ సెందాయి ఫ్రేమ్వర్క్కి మేము కట్టుబడి ఉన్నాము. వీఆర్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని మేము ఫుల్ఫిల్ చేస్తాం ఖచ్చితంగాని. బట్ వాట్ మోర్ వాజ్ రిక్వైర్డ్ ఈజ్ అని చెప్పేసి మనం చెప్తూ ఇంటర్నేషనల్ సపోర్ట్ లైక్ విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగాలి. ఎక్కడి నుంచి, డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి, నాలెడ్జ్ షేరింగ్ జరగాలి. సో దట్ ఈవెన్ ద లో అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఇవి కూడా మనకి ఇది పడతాయి, క్లైమేట్ రెసిలియన్స్ని పెంచుకోగలవు, డిజాస్టర్ రెసిలియన్స్ని పెంచగలవు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి. సో వీ ఆర్ హైలైటెడ్ దీస్ పర్టికులర్ పాయింట్స్ ఇన్ దిస్ G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ మినిస్టీరియల్ గ్రూప్ ఇన్ బ్రెజిల్. ఎస్, లెట్ us read some important points associated with this article. సో చూసుకున్నట్లయితే మనము ఇండియా రీఅఫర్మ్డ్ ఇట్స్ కమిట్మెంట్ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ DRR at a recent G20 meeting which is emphasizing the need for funding the DRR and enhancing the early warning systems. So what we are saying is that we need to have more and more financial funds, financial support అనేటువంటిది ఉండాలి, సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఉండాలి. ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ని అప్పుడే మనం తీసుకోగలము. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆ పేరులోనే ఉంది కదా, అంటే ఒక డిజాస్టర్ వల్ల ఇట్ కెన్ బి ఏ ఫ్లడ్, ఇట్ కెన్ బి ఎన్ ఎర్త్క్వేక్, ఇట్ కెన్ బి ఏ సునామీ, సో ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో ఒక డిజాస్టర్ వల్ల వచ్చేటువంటి రిస్క్ని మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. అంటే ముందుగానే మన యొక్క వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఎనఫ్ సో టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ షాక్. ఆ యొక్క మనం ఏంటంటే ఆ యొక్క షాక్ని, ఆ యొక్క డిజాస్టర్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా, బెటర్గా రెస్పాండ్ అయ్యే విధంగా, అంటే హ్యూమన్ లాస్ తక్కువ ఉండాలి, ప్రాపర్టీ లాస్ తక్కువ ఉండాలి. ఎన్హెన్స్ ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ యాజ్ వెల్. ఎర్లీ వార్నింగ్ అంటే ముందుగానే మనము ఫోర్కాస్ట్ చేయడము. సో ముందుగానే ఫోర్కాస్ట్ చేయడం అనే దాని గురించి ఏంటి, సంథింగ్ కాల్డ్ యాజ్ మిషన్ మౌసం అనేటువంటి దాన్ని మనం రీసెంట్గా పెట్టడం జరిగిందండి. ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో వాట్ వీ వాంట్ టు డూ ఈజ్ టు హ్యావ్ ఏ మోర్ అండ్ మోర్ వెదర్ యాక్యురేట్ ఫోర్కాస్టింగ్ని చేయడానికి ఈ యొక్క మిషన్ని రీసెంట్గా మనకి ఇనిషియేట్ చేయడం జరిగింది. నౌ India is represented by its Principal Secretary P.K. Mishra, highlighted its dedication to the Sendai framework's goal for reducing the disaster-related risks and as well as the damages. So now some important points about Sendai framework for disaster risk reduction. Yes, so DRR. Sendai framework is a 2015 to 2030 and it is a global framework, a global agreement that is adopted at the third
World Conference on Disaster Risk Reduction in Sendai, Japan. So at the third World Conference on Disaster Risk Reduction in Sendai, Japanలో మనకి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద సెందాయి ఫ్రేమ్వర్క్ అంటాం. ఇంతకు ముందు ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్ వచ్చేసి హ్యోగో ఫ్రేమ్వర్క్. చూడండి ఇక్కడ పాయింట్ రాసాం. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ సక్సెసర్ టు ద హ్యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ దట్ ఈస్ ఫ్రమ్ 2005 to 2015 and it aligns with even other global initiatives like for example Paris Agreement 2015, Addis Ababa Action Agenda అంటారు, న్యూ అర్బన్ ఎజెండా అండ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ SDGs. సో వీటన్నిటితోటూ కూడా ఎలైన్ అయ్యి మనకి సందాయి ఫ్రేమ్వర్క్ని అయితే తీసుకురావడం జరిగింది, వేర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ద కీ ఆబ్జెక్టివ్ అండ్ వేర్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రిస్క్ సో దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ఫ్రమ్ ద డిజాస్టర్స్ని రెడ్యూస్ చేయడం ఆబ్జెక్టివ్. ఇక్కడ రాసాం చూడండి ఆబ్జెక్టివ్ ఏంటి అనేటువంటిది. సో టు అచీవ్ ద సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ద డిజాస్టర్ రిస్క్ అండ్ లాసెస్ లైక్ బీట్ లైవ్స్, హెల్త్, లైవ్లీహుడ్, ఎకనామిక్, సోషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ అసెట్స్ని వేటిల్ని కూడా మనం కోల్పోకుండా వాటి యొక్క రిస్క్ని తగ్గించుకోవాలి. సో అప్రోచ్ ఏంటి, సెందాయి ఫ్రేమ్వర్క్ ఎలా రికగ్నైజ్ చేసింది, వాట్ ఈస్ ద అప్రోచ్? It recognized the primary role of the state in disaster risk reduction but emphasizes shared responsibility with local governments, private sectors and other stakeholders as well. So the main responsibility, the primary role ever play cheyali ante the government, the state has to play with respect to disaster risk reduction. But apart from that it has to have a shared responsibility, local governments ki, private sectors ki and other stakeholders, citizens ki, everybody do have a shared responsibility in order to fulfill this particular objective. ఈ యొక్క ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయడానికి అంటే సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ద డిజాస్టర్ రిస్క్ అండ్ లాసెస్ అక్రాస్ లైవ్స్, హెల్త్ అండ్ లైవ్లీహుడ్స్ అండ్ ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అసెట్స్కి వచ్చేటువంటి లాసెస్ని మనం తగ్గించడమే ఈ యొక్క ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరిది ప్రైమరీ రోలు? గవర్నమెంట్ది, స్టేట్ది ప్రైమరీ రోలు అండ్ ద అదర్ లోకల్ గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టార్ ఇంకా అదర్ స్టేక్ హోల్డర్ సిటిజన్స్, దీస్ పీపుల్ ఆల్సో షేర్ ద రెస్పాన్సిబిలిటీ, ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. సెందాయి ఫ్రేమ్వర్క్లో 7 గ్లోబల్ టార్గెట్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. సెందాయి ఫ్రేమ్వర్క్ కంటైన్స్ 7 గ్లోబల్ టార్గెట్స్. ఈవెన్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో స్ట్రైట్ అవే మనకు అడుగుతారు ఈ క్వశ్చన్, వాట్ ఈజ్ సెందాయి ఫ్రేమ్వర్క్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఆర్ హైలైట్ ఇట్స్ టార్గెట్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ద కంట్రీస్ ఆర్ ఆన్ ట్రాక్. So to achieve this particular, to have or what progress have been made so far with respect to disaster risk reduction in our country, what are the initiatives that have been taken by the Indian government by aligning with the Sendai framework, anything can be a potential question. So we need to be thorough from all the aspects. So the 7 global targets మనం చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి reduce the mortality. అయితే డిజాస్టర్స్ వల్ల వచ్చేటువంటి మార్టాలిటీని మనం ఏంటంటే తగ్గించాలి బై ద ఇయర్ 2030 కంపేర్డ్ టు ద 2005 to 2015 బేస్ లైన్. ఈ 2005 to 2015 ఎందుకు ఇచ్చారు? బికాజ్ ఇంతకంటే ముందుండే ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ హ్యోగో ఫ్రేమ్వర్క్ అప్పట్లో మనకు ఉంది కాబట్టి. సో చనిపోవడాలని, మార్టాలిటీని మనం ఏంటంటే కనుక తగ్గించాలి సో ఈ డిజాస్టర్స్ వల్ల. సెకండ్ వన్ వచ్చేసి ఎఫెక్టెడ్ పీపుల్, రెడ్యూస్ ద ఎఫెక్టెడ్ పీపుల్, ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రజల యొక్క సంఖ్యను తగ్గించాలి. యూ లోవర్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ బై ద డిజాస్టర్స్ బై 2030 వెన్ కంపేర్డ్ విత్ ద 2005 to 15 బేస్ లైన్. ఎకనామిక్ లాసెస్, డిజాస్టర్స్ వల్ల కలిగేటువంటి ఎకనామిక్ లాసెస్ని విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ జీడిపి వీ హ్యావ్ టు మినిమైజ్ ద డిజాస్టర్ ఇండ్యూస్డ్ ఎకనామిక్ లాసెస్ ఇన్ గ్లోబల్ జీడిపి బై ద ఇయర్ 2030. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయాలి. సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద డిజాస్టర్ డ్యామేజ్ టు ద ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ బై ద ఇయర్ 2030. అంటే ఈ యొక్క డిజాస్టర్స్ వల్ల, ఈ యొక్క సైక్లోన్స్ వల్ల, లేకపోతే ఈ యొక్క ఫ్లడ్స్ వల్ల ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ద బేసిక్ సర్వీసెస్ లైక్ హెల్త్, హాస్పిటల్స్, లేకపోతే స్కూల్స్, ఇవేవి కూడా మనకి ఏంటంటే కనుక డ్యామేజ్ అయ్యే విధంగా ఉండకూడదు. వాటిని మనం ఏంటంటే ఇంకా బెటర్గా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది వన్ ఆఫ్ ద టార్గెట్స్ ఆఫ్ ద సెందాయి ఫ్రేమ్వర్క్. దెన్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద number of countries with national and as well as local DRR strategies by the year 2020. So that means more and more countries have to come up with the respective DRR strategy. Enhance the cooperation, improve the international support for developing countries to implement the framework by the year 2030.
సో ద డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వీళ్ళు డెవలపింగ్ కంట్రీస్కి సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి సో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్ బై 2030. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్సెస్ టు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. Increase the availability and access to the multi-hazard early warning systems and disaster risk information by the year 2030. 2030 నాటికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ముందుగానే మనం రికగ్నైజ్ చేసేటువంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనం ఏంటంటే డిప్లాయ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, మిషన్ మౌసమ్ అనేటువంటి దాన్ని పెట్టి ఇంకా అడ్వాన్స్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పెట్టడం వల్ల ముందుగానే డిజాస్టర్ని మనం రికగ్నైజ్ చేసి సో దానికి తగ్గట్టుగా ఫోర్సెస్ని ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్ని కానీ వీళ్ళని కానీ రెస్క్యూ టీమ్స్ని కానీ మనం ముందుగానే మొబిలైజ్ చేసి సో వాళ్ళని పంపించడం వల్ల డిజాస్టర్ వల్ల వచ్చేటువంటి రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ మార్టాలిటీ తగ్గించవచ్చు. ఎఫెక్టెడ్ పీపుల్ అయ్యేటువంటి వాళ్ళని మనం ముందుగానే వాళ్ళు ఎవాక్యుయేట్ చేసేస్తే కనుక వాళ్ళు తగ్గుతారు. ఎకనామిక్ లాసెస్ని మనం తగ్గించవచ్చు. దెన్ అట్ ద సేమ్ టైం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ సర్వీసెస్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్, దీస్ ఆర్ ద 7 టార్గెట్స్ ఆఫ్ ద సెందాయి ఫ్రేమ్వర్క్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దీస్ 7 టార్గెట్స్. మార్టాలిటీని తగ్గించాలి, రెడ్యూస్ ద ఎఫెక్టెడ్ పీపుల్, ఎకనామిక్ లాసెస్ని తగ్గించండి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇంక్రీజ్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్, కోఆపరేషన్ని పెంచాలి, యాక్సెస్ టు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సెందాయి ఫ్రేమ్వర్క్ ఎప్పుడు వచ్చింది మనకి 2015 నుంచి 2030 వరకు మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో సెందాయి జపాన్లో మనకి కాన్ఫరెన్స్ అయితే జరిగింది, ద 3rd వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చెప్పి. అది ఇట్స్ బేసికల్లీ సర్వ్స్ యాజ్ ఏ సక్సెసర్ టు ద హ్యోగో ఫ్రేమ్వర్క్. Now tell me, is India a signatory to this conference or not? Yes, India is a signatory to this particular framework, and we are even saying the same thing, that the principal secretary is saying the same thing, that India is a signatory to the, India is committed to implement the Sendai framework. Is something that you are expected to know about. And clear, this is what is the second article. The first one we talked about biodiversity protection గురించి, దాని గురించి మనం చూసాము. సెకండ్ వచ్చేసి మనకి డిజాస్టర్ రిలేటెడ్ ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. So moving to the next article, which is the third one. Yes, before that there was a small announcement from our LTX classes friends. UPSC general studies plus big 5 combo మీకు flat 20,000 ఆఫ్ మీకు అయితే ఉంది. 65,000 is original fee, but flat 20,000 ఆఫ్ తోటి మీకు కేవలం 45,000కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీకు జనరల్ స్టడీస్, NCERT ఫౌండేషన్ కోర్సు, కరెంట్ అఫైర్స్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా హోలిస్టిక్గా మీకు అయితే కనుక కవర్ అవుతాయి. ఆఫర్ మీకు ఓన్లీ 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్ మీన్స్ యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. How is Tamil Nadu bracing for the heat waves is something a new article got published here. So let us discuss about this article. Yes, with respect to this particular article, Tamil Nadu government has recently taken an initiative and with respect to the heat waves. సో వాట్ ఆర్ హీట్ వేవ్స్ అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి ఎలా డిఫైన్ చేస్తారు, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ హీట్ వేవ్స్, వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ విచ్ నీడ్ టు బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు హీట్ వేవ్స్ అనేటువంటివన్నీ మనం ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఎస్, సో తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేశారంటే దే హ్యావ్ డిక్లేర్డ్ ద హీట్ వేవ్ యాజ్ ఏ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా మనకి ఏంటంటే డిక్లేర్ చేయబడడం జరిగింది. ఎప్పుడైతే స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా మనకి డిక్లేర్ చేస్తారో దెన్ ఇట్ మీన్స్ దట్ నౌ మోర్ అండ్ మోర్ ఫండ్స్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ ద సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ SDRF. సో నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేటువంటిది ఎలా ఉంటుందో స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఉంటుంది. ఆ ఫండ్ నుంచి మనీ అనేటువంటి దాన్ని తీసుకుని ఈ యొక్క రిలీఫ్కి మనం ఏంటంటే రిలీఫ్ మెజర్స్ తీసుకోవడానికి, ఇంటరిమ్ మెజర్స్ తీసుకోవడానికి మనం ఉపయోగించవచ్చు అనేటువంటిది ఇక్కడ కాంటెక్స్ట్. అసలు నిజంగా ఈ రోజున చూస్తే హీట్ క్రైసిస్ అనేటువంటిది నిజమైన అంటే ఇట్ బికేమ్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్ నౌ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వాజ్ అడ్రస్డ్ అండి. సో ఇట్ వాజ్ వెరీ క్లియర్లీ దట్ 2023 వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఇయర్ ఎవర్ అనమాట ఆన్ రికార్డ్. ఇప్పటివరకు 2023 ఉన్నంత హాట్గా ఇంకా ఏ ఇయరు కూడా లేదు. సో ద టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. వాట్ ఈస్ ఏ హీట్ వేవ్?
ప్రొలాంగ్డ్ పీరియడ్స్లో అంటే ఎక్కువ కాలం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 days 4 days ఈవెన్ 10 days ప్రొలాంగ్డ్ పీరియడ్స్లో ఈ నార్మల్ కంటే కూడా ఎక్సెసివ్ హీట్ ఎప్పుడైతే రికార్డ్ అవుతుందో, సో దెన్ ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ విల్ డిక్లేర్ దట్ యాజ్ ఏ హీట్ వేవ్గా మనకి డిక్లేర్ చేయబడడం జరుగుతుందండి. మనం 1998లో ఒకసారి 2003లోను సో సిగ్నిఫికెంట్ హీట్ వేవ్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఏ హీట్ వేవ్ ఇన్ 2003 వాజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ కాస్డ్ మోర్ దెన్ 3000 డెత్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ పేపర్ రీకౌంట్స్. 2010లో అహ్మదాబాద్లో హీట్ వేవ్ వచ్చింది మనకి. సో 1300 డెత్స్ మనకి జరిగాయి. 2016, 18, 19 అండ్ 2023 ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ అక్రాస్ ద ఇండియా. అండ్ ఈవెన్ ఈ ఇయర్ 2024 సమ్మర్ మొన్న కూడా ఎ సివియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ లాంగ్ హీట్ వేవ్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద ఇండియా, బ్లిస్టరింగ్ ప్లెయిన్స్ అండ్ హిల్స్ కాజింగ్ ద డెత్స్ అండ్ హీట్ స్ట్రోక్స్. సో ద May 2024 was worst with respect to Rajasthan, where the temperature recorded is 50.5 degrees Celsius మనకి రికార్డ్ అయ్యిందండి. Yes, so that's how that crisis situation now we are in with respect to the heat waves. So now చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్లీ కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో అగ్రికల్చరల్ వర్కర్స్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ బికాస్ దే వర్క్ అవుట్ సైడ్. సో వీళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ వర్క్ చేయడం వల్ల మైన్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, దే ఆర్ ద ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ పాపులేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ హీట్ వేవ్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో చూడండి ఏ రోడ్ వర్కర్ హూ ఈస్ బ్రేవింగ్ ద హీట్ అండ్ డస్ట్ రిపేరింగ్ ఏ డ్యామేజ్డ్ రోడ్ ఇన్ ద Tirunelveli on July 9th. So let us read some important points with respect to this article. The Tamil Nadu has recently classified heat waves as a state specific disaster గా మనకి డిక్లేర్ చేయబడడం జరిగింది. Thereby allowing now a government support to the affected populations, like including compensation for the heat related deaths. అంటే హీట్ వల్ల చనిపోతే కనుక ఎవరైనా కూడా వాళ్ళకి కంపెన్సేషన్ కూడా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇంటరిమ్ మెజర్స్ విల్ బి టేకెన్ ఫర్ దట్ ఆఫ్ ద హీట్ మేనేజ్మెంట్. వీటన్నిటికీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి, SDRF నుంచి మనకి మనీ అనేటువంటిది ఖర్చు పెట్టడం జరుగుతుందండి. నిజంగా హీట్ వేవ్స్ ఇంక్రీజ్ అయ్యాయా? ఎస్, ఇందాక మనం ఆల్రెడీ చూసాం. ద వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ 2023 యాజ్ ద హాటెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్. So the rising temperatures aligning with the anthropogenic climate change and have increased the heat wave occurrences globally because of due to our anthropogenic activities, like for example coal based thermal power plants, vehicular emissions. వీటి వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది, టెంపరేచర్స్ అనేటువంటివి రైజ్ అవుతున్నాయి, మోర్ అండ్ మోర్ అక్కరెన్సెస్ ఆఫ్ హీట్ వేవ్స్ మనకి జరుగుతున్నాయి. అది దిస్ వాజ్ రీసెంట్లీ కోటెడ్ బై ద IPCC. సో IPCC వాళ్ళ యొక్క 6th అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్లో మనకి కోట్ చేయడం జరిగింది. సో హీట్ వేవ్ ఇంపాక్ట్ ఆన్ వల్నరబుల్ పాపులేషన్స్. హూ ఆర్ ఆల్ వల్నరబుల్ పాపులేషన్ విత్ రెస్పెక్ట్ టు ద హీట్ వేవ్స్? సో దోస్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఇంక్లూడ్ చిల్డ్రన్, elderly population, pregnant women and outdoor workers, like because of due to their exposure to the high temperatures, అంటే construction workers, agricultural workers. So these are the people. So ఇండియాలో మనం చూసుకున్నట్లయితే around 219 heat related deaths during a heat wave in 2024, and Rajasthan has recorded its highest temperature at 50.5 degrees Celsius in Churu అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అసలు వాట్ ఈజ్ ఏ హీట్ వేవ్? వెన్ సంబడి ఆస్క్ యూ ఏ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ హీట్ వేవ్? సో హీట్ వేవ్ అంటే మనకి IMD ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి డిఫైన్ చేయబడడం జరిగిందండి. సో ఇట్ ఈస్ అన్ ఎక్సెస్ పీరియడ్. సో ఎక్సెస్ పీరియడ్, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ద హీట్ వేర్ ద మ్యాక్సిమమ్ టెంపరేచర్ రీచింగ్ అట్ అబౌట్ 40 degrees Celsius ఇన్ ద ప్లెయిన్స్లో మనకి రీచ్ అవ్వాలి, 37 degrees ఇన్ ద కోస్టల్ రీజియన్ ఆర్ 30 degrees Celsius ఇన్ ద హిల్లీ ఏరియాస్. A temperature rise of about 4.5 degrees Celsius to 6.5 degrees Celsius above normal is defined as a moderate heat wave, and while a rise above 6.4 degrees Celsius ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సివియర్. అంటే నార్మల్ టెంపరేచర్ కాకుండా అరౌండ్ అక్కడ ఎప్పుడు రికార్డ్ అయ్యే, ప్రతి ఏడాది కూడా అక్కడ రికార్డ్ అయ్యేటువంటి టెంపరేచర్ కాకుండా 4.5 degrees Celsius నుంచి 6.4 degrees Celsius కంటే అబౌవ్ నార్మల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే కనుక అప్పుడు మనం మోడరేట్ హీట్ వేవ్ అని పిలుస్తాము. అలా కాకుండా 6.4 degrees Celsius కనుక దాటేసినట్లయితే కనుక దెన్ సివియర్ హీట్ వేవ్గా మనం చెప్పడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ హీట్ వేవ్స్? ఈ యొక్క హీట్ వేవ్స్ వల్ల మనకి ఇంపాక్ట్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్టాలిటీ రిస్క్స్.
Heat waves are affecting the human health, thereby renal issues, cardiovascular conditions, respiratory diseases, heat strokes ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుందండి. రీసెంట్గా ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ వాళ్ళు దే రిపోర్టెడ్ దట్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద హీట్ వేవ్ ఫ్రీక్వెన్సీ అండ్ దే లింక్డ్ ఇట్ టు ద మార్టాలిటీ ఎస్పెషల్లీ అమాంగ్ వల్నరబుల్ పాపులేషన్. అంటే డెత్కి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక హీట్ వేవ్ ఫ్రీక్వెన్సీకి ఉన్నటువంటి లింక్ని వీళ్ళు చెప్పడం జరుగుతోంది. హీట్ వేవ్స్ ఎప్పుడైతే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందో సో ఇట్ మార్టాలిటీ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పర్టికులర్లీ వల్నరబుల్ సెక్షన్స్ పాపులేషన్స్. ఎవరు వల్నరబుల్ సెక్షన్ పాపులేషన్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, అగ్రికల్చరల్ వర్కర్స్, సో దోస్ హూ వర్క్ అవుట్ సైడ్. ఈవెన్ మనకి ఏంటంటే ఈ రోజున ప్లాట్ఫామ్ వర్కర్స్ లైక్ స్విగ్గీ, జొమాటో, దీస్ ఆర్ ఆల్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అండ్ దే వర్క్ అవుట్ సైడ్ ఓన్లీ. సో ఆల్ దీస్ పాపులేషన్ ఆర్ మనకి వల్నరబుల్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఇంపాక్ట్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏం జరుగుతుంది? ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో దోస్ పీపుల్ హూ ఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పోజ్డ్ టు ద హీట్, సో దేర్ ప్రొడక్టివిటీ విల్ బి రెడ్యూస్డ్ అండ్ స్ట్రెయిన్ ద ఎకనామిక్ రిసోర్సెస్ పర్టికులర్లీ ఫర్ అగ్రికల్చరల్ అండ్ అవుట్డోర్ వర్కర్స్. ప్రొలాంగ్డ్ హీట్ వేవ్స్ కెన్ ఈవెన్ కాజ్ ఏ క్రాప్ ఈల్డ్ తగ్గిపోవచ్చు అండ్ ఇంక్రీజ్డ్ వాటర్ డిమాండ్, మోర్ అండ్ మోర్ వాటర్ డిమాండ్ కూడా మనకు కావాల్సినటువంటి అవకాశం అయితే కనుక మనకు ఉంటుందన్నమాట. ఎక్కువ ఆ పరిస్థితి అయితే వస్తుంది. For example, severe temperatures affect the agricultural productivity in Gangetic Plains and Indus basins, the northern Indian portion మనం తీసుకున్నట్లయితే కనుక. సో దీస్ టెంపరేచర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. నౌ వాట్ ఈస్ ద గవర్నమెంట్ రెస్పాన్స్? మరి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, సో ఏ విధమైనటువంటి చేయాలి అనేటువంటిది. సో తమిళనాడు వాళ్ళు రీసెంట్గా వన్ సచ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆల్రెడీ. క్లాసిఫైయింగ్ ద హీట్ వేవ్ యాజ్ ఎ డిజాస్టర్ ఎనేబుల్స్ ద ఫండింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎఫర్ట్స్ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ హెల్త్ మెజర్స్, డిజాస్టర్ రెస్పాన్స్. అడాప్టివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి? పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి రిగార్డింగ్ ద రిస్క్స్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఫర్ హీట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్. సో ఎప్పుడైనా అవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్లో సో బయటికి రాకూడదు. అండ్ అలాగే హీట్ ఇలా అంటే ఎక్స్ట్రీమ్ హీట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమేమి మనం తీసుకోవాలి, కన్జ్యూమ్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా. లైక్ ఇంప్రూవ్ ద యాక్సెస్ టు ద హెల్త్ కేర్, ఎన్ష్యూర్ ద హైడ్రేషన్ స్టేషన్స్ ఇన్ ద హై రిస్క్ ఏరియాస్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్లో ముందుగానే మనం ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయగలిగినట్లయితే కనుక దెన్ డెఫినెట్లీ వీ కెన్ ప్రివెంట్ దిస్ హీట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అయితే కనుక అడ్రస్ చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ యాక్షన్ ప్లాన్ ఇన్క్లూడ్స్ వాటర్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడము, మెడికల్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద హీట్ రిలేటెడ్ రిస్క్స్. లాంగ్ టర్మ్ మెజర్స్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్. లైక్ ఇట్స్ క్రిటికల్ టు రెడ్యూస్ ద ఫ్యూచర్ హీట్ వేవ్ ఇంపాక్ట్స్. లైక్ రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వడం, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి. ఎన్హెన్స్ ద గ్రీన్ స్పేసెస్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు మనకి మెట్రోపాలిటన్ ఏరియాస్ మనం తీసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఈ యొక్క గ్రీన్ స్పేసెస్ మనకి చాలా తక్కువ. సో వాటిని మనం ఎన్హెన్స్ చేయాలి. అండ్ రెడ్యూస్ ద అర్బన్ హీట్ ఐలాండ్స్. Urban heat islands center. What is urban heat islands? Urban heat islands are basically those places where the temperature will be extremely high when compared with the నైబరింగ్ రూరల్ ఏరియాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఢిల్లీ మీరు తీసుకున్నప్పుడు ఢిల్లీ యొక్క టెంపరేచర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. బట్ అదే మీరు ఢిల్లీ నుంచి ఆ పక్కనే ఉంటున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ఏరియాస్కి మూవ్ అయినప్పుడు ద టెంపరేచర్ ఈజ్ కంపారిటివ్లీ వెరీ లో. అక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక యూ కెన్ అబ్జర్వ్ ద టెంపరేచర్ వెరీ లో. సో ఈ యొక్క డ్రాస్టిక్ చేంజ్ని మనకి ఏమంటారు అని అంటే కనుక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఢిల్లీని వీ కాల్ ఇట్ యాజ్ అర్బన్ హీట్ ఐలాండ్ అని పిలుస్తాం. So yes, these are the important points with respect to this article. Heat waves as such topic is very important and GS paper 3 environment ki sambandhinchi, climate change ki sambandhinchi heat waves are very important topic. So we talked about biodiversity related aspects, disaster management related aspects chodam jarigindi, heat wave related aspects enti anetvanti chusamu. Now let us move on to the next article. Indonesia's president may be the Republic Day choice.
ఎవ్రీ ఇయర్ మనము ఒక్కొక్క పలానా దేశం నుంచి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా మనం పిలుస్తామండి ప్రతి ఏడాది కూడా ఇండియాకి. అదేవిధంగా ఇప్పుడు 2025లో ఇండోనేషియాలో రీసెంట్గా మనకి కొత్త ప్రెసిడెంట్ అయితే రావడం జరిగింది. ఎలక్షన్స్ అయితే జరిగాయి. కొత్త ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ప్రబోవో సుబియాంటో. ఇక్కడ చూడండి, ప్రబోవో సుబియాంటో. ప్రిలిమినరీలో అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రబోవో సుబియాంటో ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి. సో ద న్యూ ఢిల్లీ మే బి లుకింగ్ ఈస్టర్న్ కంట్రీ కదా మనకి, విత్ ఇండోనేషియాస్ ప్రెసిడెంట్ లైక్లీ టు బి ద చీఫ్ గెస్ట్ అట్ ద రిపబ్లిక్ డే 2025 సెలబ్రేషన్స్, సో సోర్సెస్ సెడ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా గురించి, ఇండోనేషియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం చూడాలి. Indonesian president may be the Republic Day choice. So reading the important points, India is likely to invite the Indonesia's new president, that is known as the Prabowo Subianto as the chief guest for Republic Day 2025, signaling a move to strengthen the ties with Indonesia. Indonesia is one of the important Southeast Asian nation, which is also a member of the ASEAN countries. Where so India and as well as ASEAN countries, India and as well as Indonesia relations with the each passing day they are being strengthened. So in this context మనకి ఇంకా రిలేషన్స్ ఇంకా ఫర్దర్గా మనం డిపెండ్ చేసుకోవడానికి we are calling them for the chief guest day celebration, Republic Day celebrations. The Indian government is considering this as a potential chief guest for the upcoming celebrations. It would mark a significant diplomatic gesture highlighting the importance of Indonesia in the India's regional strategy. So even the Modi and as well as Subianto are going to meet in the G20 summit in Brazil, and Prime Minister Narendra Modi is expected to meet the President Subianto at the G20 summit in Brazil. So this meeting will provide an opportunity to formally discuss the Republic Day invitation and further the bilateral cooperation. In this context మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ పాయింట్స్ యాజ్ వెల్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా రిలేషన్స్ మనం చాలా క్లియర్గా స్టడీ చేయాలండి. సో వాట్ డస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ పరిస్థితి ఏంటి, డిఫెన్స్ రిలేషన్ సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం చాలా క్లియర్గా కవర్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా యొక్క రిలేషన్స్ ఈవేళ కాదండి, ఈవెన్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక సో వీ బోత్ ఆర్ టుగెదర్, ఈవెన్ వీ బోత్ ఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాన్ అలైన్ మూవ్మెంట్ గురించి కూడా మనం అప్పుడు రావడం జరిగింది. అప్పటి నుంచి మన కొలాబరేషన్ అయితే ఉంది. ఇండియా అండ్ ఇండోనేషియా దే షేర్ ఏ హిస్టారికల్ బాండ్. దే జాయింట్లీ అడ్వకేటెడ్ ఫర్ ద ఏషియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క ఇండిపెండెన్స్ గురించి జాయింట్లీ అడ్వకేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కాల్డ్ యాజ్ బ్యాండంగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1955 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ దట్ టుక్ ప్లేస్ అండి, విచ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఇన్ ద ఇయర్ 1961. And India, so you should understand that Indonesia is an eastern country, and we have adopted in the year 1991 something called as Look East policy అనేటువంటి పాలసీని మనం అడాప్ట్ చేయడం జరిగింది, వేర్ ఇండియా హ్యాస్ ప్రోగ్రెసివ్లీ డీపెండ్ ఇట్స్ టైస్ విత్ ద ఇండోనేషియా. Both the nations today engage in multiple international forums like G20లోను, ఈస్ట్ ఏషియా సమిట్లోను. సో we were the members and like India and as well as Indonesia. So we share these multilateral platforms. సో దీస్ ఆర్ ద పొలిటికల్ రిలేషన్స్ లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. మనం చూసినట్లయితే కనుక ఈ రోజు కాదు మన రిలేషన్స్ వే బ్యాక్ ఫ్రమ్ ద బ్యాండంగ్ కాన్ఫరెన్స్ అప్పటి నుంచి కూడా ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క ఇండిపెండెన్స్ గురించి కలిపి మనం ఫైట్ చేయబడడం జరిగింది. ఇంకా ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది మనం చూస్తే కనుక ఈ యొక్క ఆసియాన్ కంట్రీస్లో ఇండోనేషియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ అస్ అండి. సో ఈవెన్ ఆఫ్టర్ సింగపూర్, విత్ ద ట్రేడ్ వాల్యూమ్స్ రైజింగ్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ద ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ $38.84 billion in the year 2022-2023. ఈవెన్ ఇండోనేషియా, మలేషియా ఈ దేశాల నుంచే మనము పామ్ ఆయిల్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం కూడా మనకి జరుగుతూ ఉంటుంది. కల్చరల్ టైస్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకుంటే కనుక వీ బోత్ హ్యావ్ ద డీప్ రూటెడ్ కనెక్షన్స్ ఎస్పెషలీ త్రూ హిందూ అండ్ యాజ్ వెల్ యాజ్ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్.
మన యొక్క ఇండియన్ డయాస్పోరా, మన యొక్క ఇండియన్స్ ఇండోనేషియాలో దే ఆర్ అరౌండ్ 1 lakh మెంబర్స్ అయితే కనుక ఉన్నారు. మెయిన్లీ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియాస్ సచ్ యాజ్ జకార్తా, మేదన్, సురాబాయా. సో ఇలా ఈ యొక్క సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో మన యొక్క ఇండోనేషియాలో ఉండడం జరిగిందండి. అండ్ రీసెంట్గా 2024లో మనకి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కూడా మనకి సైన్ చేసుకున్నారు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా యొక్క బ్యాంక్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా దే సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ their local currencies in the cross-border transactions, advancing the financial cooperation. So instead of using the dollars, they'll be using their local currencies ni manaki entante kanaka use cheyadaniki for to carry out the cross-border transactions ni carry out cheyadaniki. So a currency related agreement was also signed recently to further deepen their economic collaboration manaki. కమింగ్ టు ద మెరిటైమ్ కనెక్టివిటీ వచ్చేసరికి వీ హ్యావ్ ఏ విజన్ కాల్డ్ యాజ్ సాగర్ అని చెప్పేసి మనం ఈ ప్రపోజల్ని మనకి ఈ యొక్క విజన్ మనకి అడాప్ట్ చేయడం జరిగిందండి. సంథింగ్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటారు సాగర్ అంటే కనుక. ఇనిషియేటివ్ ఇండియా హ్యాస్ సపోర్టెడ్ ఇండోనేషియా ఇన్ డెవలపింగ్ ద port infrastructure at very important from the prelims perspective. Sabang port ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటారు మనకి. Sabang port is in the Indonesia అండి. సో ఈ యొక్క Sabang port ని కూడా మనం ఏంటంటే కనుక డెవలప్ చేయడానికి వీ హ్యావ్ సపోర్టెడ్ ద ఇండోనేషియా. దిస్ స్ట్రాటజిక్ పోర్ట్ ఆఫర్స్ ఇండియా ఫర్ ఏ బెటర్ యాక్సెస్ టు ద మలక్కా స్ట్రైట్. ఈ మలక్కా స్ట్రైట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ వేర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ మనకి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్ స్ట్రెంగ్థన్స్ ద కనెక్టివిటీ విత్ ద అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్. డిఫెన్స్ పరిస్థితి ఏంటంటే కనుక మనము బోత్ ద కంట్రీస్ హ్యావ్ డన్ సంథింగ్ కాల్డ్ యాజ్ సముద్ర శక్తి అనేటువంటి నావల్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయడం జరిగింది. అండ్ అలాగే కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా కార్పట్ అంటారు అనేటువంటి ఎక్సర్సైజ్ని కూడా క్యారీ అవుట్ చేశారండి. కార్పట్ స్టాండ్స్ ఫర్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని అర్థం. సో టు ఎన్హాన్స్ ద ఇంటర్ ఆపరబిలిటీ అండ్ సెక్యూరిటీ కొలాబరేషన్. సో వీటిని మనకి ఏంటంటే పైరసీని కాంబాట్ చేయడానికి, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ అదర్ మెరిటైమ్ థ్రెట్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్లో, ఓవరాల్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనము స్టెబిలిటీని పెంచడానికి ఇండోనేషియా వాళ్ళతోటి ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజెస్ లైక్ ఇండియా ఇండోనేషియా కార్పట్ ఎక్సర్సైజ్, సముద్ర శక్తి అనేటువంటి నావల్ ఎక్సర్సైజెస్ని మనం క్యారీ అవుట్ చేస్తున్నాము. అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్కి మనకి ఇండోనేషియాకి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సాబాంగ్ పోర్ట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడానికి, అక్కడ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి వీఆర్ ప్రొవైడింగ్ ద సపోర్ట్ టు ఇట్. Yes, so these are few important points about the India and as well as Indonesia that we must know. And now coming from the prelims perspective వచ్చేసరికి ఇండోనేషియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ మీద కొన్ని ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ పాయింట్స్ కూడా మనకు అడుగుతుంటారు. సో దిస్ ఈస్ వేర్ ద ఇండోనేషియా వీ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ మనకి ఇండోనేషియాలో అయితే కనుక మనకు ఉంటాయి. అండ్ ఇది మనకి మలేషియా, పపువా న్యూగిని, ఈస్ట్ టైమర్ అనేటువంటి దేశాలతో మనకి బార్డర్ అవుతుంటుంది ఇండోనేషియా వచ్చేసి. నౌ లెట్ us read some important points. It is situated off the coast of mainland Southeast Asia. Please be very clear అండి. సో Southeast Asia, mainland Southeast Asia దగ్గర మనకైతే కనుక ఇది it is located between the Indian and as well as the Pacific Oceans. See, this was the Indian Ocean and this was the Pacific Ocean. రెండిటి మధ్యన మనకి ఈ యొక్క ఇండోనేషియా అయితే కనుక మనకి ఉంది. And it consists of around 17,000 islands which are grouped into the key regions అనమాట. Indonesia is the largest archipelago and group of islands మనకి. అండ్ 17,000 ఐలాండ్స్ అయితే కనుక మనకి ఒక ఇండోనేషియాలో ఉన్నాయి. అండ్ ఇవి మనకి కీ రీజియన్స్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ సుందా ఐలాండ్స్ అంటారు. ఇక్కడ మనకి సుమాత్రా ఐలాండ్స్, జావా ఐలాండ్స్, సదరన్ బోర్నియో అంటే కాలీమంటన్, సెలెబీస్ ఐలాండ్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ లెస్సర్ సండా ఐలాండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే బాలి అండ్ ఐలాండ్స్ ఎక్స్టెండింగ్ ద ఈస్ట్ వర్డ్స్ టు ద టైమర్. నెక్స్ట్ వచ్చేసి మొలూకాస్ ఐలాండ్స్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ బిట్వీన్ సెలిబీస్ అండ్ న్యూగిని. దెన్ నెక్స్ట్ వెస్ట్రన్ న్యూగిని known as the Papua, located on the western half of the islands of the New Guinea. ఇక్కడ మనం పాపులేషన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మనకి. సో ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఈజ్ ఇండోనేషియా అండ్ ఇట్ ర్యాంక్స్ యాజ్ ద 4th మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలోనే మనం తీసుకుంటే కనుక 4th మోస్ట్ పాపులస్ కంట్రీ అండి. జకార్తా ఈజ్ ద క్యాపిటల్ యాజ్ ఆఫ్ నో విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ జావా. బట్ ఇప్పుడు మనకి క్యాపిటల్ అనేటువంటిది చేంజ్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నుసంతారా అనేటువంటి న్యూ క్యాపిటల్ని మనకైతే తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. బార్డర్స్ మెయిన్లీ మనకి ఇది 3
కంట్రీస్ తోటి బార్డర్స్ని షేర్ చేసుకుంటాయండి. ల్యాండ్ బార్డర్స్ వచ్చేసి పపువా న్యూ గిని, ఈస్ట్ టైమర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలేషియా విచ్ ఇస్ ఆన్ ద ఐలాండ్ ఆఫ్ బోర్నియో. ఈ 3 కంట్రీస్ తోటి మనకి ఇండోనేషియా అయితే కనుక ల్యాండ్ బార్డర్స్ని అయితే కనుక షేర్ చేసుకుంటుంది. అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంది మనకి ఇండోనేషియాకి. ఏంటంటే మెయిన్లీ ఇట్ ఈస్ located at a positioned at a crucial maritime crossroad between the Indian and Pacific Oceans with proximity to the major global shipping lanes. ఇక్కడ మనకు చూసినట్లయితే వీ హ్యావ్ ద మలక్కా స్ట్రైట్ అని చెప్పేసి ఉంటుంది. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ వేర్ ద హ్యూజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క పొజిషనింగ్, ఇండోనేషియా యొక్క పొజిషనింగ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ ఆర్ కంట్రీ వేర్ ఆర్ ప్రెజెన్స్ దేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, and have maintaining the good relations with Indonesia is also very important from the maritime perspective, maritime strategy perspective, and overall manaki Indo-Pacific region lone so India and as well as Indonesia's collaboration will be so definitely enhances the stability in this particular region. Yes, this is what is the other important article that you are expected to know about. And సో ఓకే, మ్యాప్ మనం చూడడం జరిగింది. లెట్ us మూవ్ ఫార్వర్డ్. సో ఫ్రెండ్స్, దేర్ వాజ్ ఎ వన్ అనౌన్స్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆప్షనల్ ఇన్ఫినిటీ అండి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. మనకి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. మీకు ఐడియల్లీ దీని యొక్క ఛార్జ్ వచ్చేసి మీకు 30,000 అయితే ఛార్జ్ చేస్తున్నాము. బట్ కానీ ఫ్లాట్ 25% 5,000 ఆఫ్ తోటి మీకు 25,000కి మీకు అందుబాటులో ఉంటుంది. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. New scheme by the ICMR, Indian Council of Medical Research. It seeks to foster the novel ideas to develop the health sector. హెల్త్ సెక్టార్ని ఫర్దర్గా ప్రమోట్ చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ తోటి అయితే మనకి రావడం అయితే జరిగిందండి. సో లెట్ us రీడ్ అబౌట్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఎస్, ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక న్యూ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ వరల్డ్ ఛాలెంజ్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క ఛాలెంజ్లో ఏంటంటే కనుక కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ ఆర్ ఇప్పటిదాకా ఎవ్వరు ఎటువంటి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయకుండా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సో తీసుకుని వచ్చేటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని, ప్రపోజల్స్ని అయితే కనుక ప్రపోజ్ చేయమంటున్నారు. సో దట్ ఐసీఎంఆర్ ఈస్ రెడీ టు ప్రొవైడ్ ద ఫండింగ్ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ దోస్ పర్టికులర్ రీసెర్చ్ అండి. సో హై రిస్క్ హై రివార్డ్గా మనకి, అంటే ఇప్పటిదాకా ఎక్కడా కూడా మనకి ఎటువంటి రీసెర్చ్ క్యారీ అవుట్ చేయకుండా నోవెల్ ఐడియాస్ కంప్లీట్లీ ఆర్ న్యూ డిస్కవరీ విత్ రెస్పెక్ట్ టు ఎనీ వ్యాక్సిన్స్కి సంబంధించి, ఎనీ డయాగ్నోస్టిక్కి సంబంధించి, ఎనీథింగ్ ఇట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఎనీథింగ్. సో దెన్ డెఫినెట్లీ ఐసీఎంఆర్ ఈస్ ఇన్వైటింగ్ దోస్ ప్రపోజల్స్ అనమాట. ఈ యొక్క ఇనిషియేటివ్ని మనకి తీసుకుని వచ్చారు. ఎస్, లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. హెల్త్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ పేరే మనకి ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ అనమాట. To promote the groundbreaking innovations in the biomedical research aimed to solve the complex health issues in India. Objectives ఏంటి? So this is designed to encourage the Indian scientists to develop highly innovative, high impact solutions for the pressing health challenges. It mainly focuses upon novel and futuristic ideas for breakthrough technologies such as it can be related to new vaccines, it can be new drugs, diagnostics, therapeutic interventions. వేటికి సంబంధించిందైనా కూడా ఇట్ షుడ్ బి కంప్లీట్లీ నోవెల్, ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా దీని గురించి రీసెర్చ్ని ఎవరూ క్యారీ అవుట్ చేయట్లేదు. అండ్ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు డూ దట్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే కనుక విచ్ కెన్ క్రియేట్ ద హై ఇంపాక్ట్ యాజ్ వెల్. సో దెన్ డెఫినెట్లీ ఐసీఎంఆర్ ఈస్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, ప్రొవైడ్ ద ఫండింగ్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ అండి. దిస్ స్కీమ్ టార్గెట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బయోమెడికల్ అడ్వాన్స్మెంట్స్, సొల్యూషన్స్ దట్ హ్యావ్ నాట్ బీన్ అటెంప్టెడ్ ఆర్ టెస్టెడ్ గ్లోబల్లీ. Proposals must present the bold research ideas with a significant potential for transformative impacts. It is like a high risk, high reward model. ICMR acknowledges the risk involved in these projects but believes in taking the big chances for the major breakthroughs because so definitely
And so every research may not be success. Okay, it may take even years, decades together to complete the research. And in this context, providing the funding is not a joke. So but still ICMR is taking that particular risk in order to invest, in order to support these particular proposals. It aims to encourage the bold attempts even if all may not be succeed, with the expectation that successful projects could revolutionize the biomedical science. సో అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి సక్సీడ్ అయితే అవ్వకపోవచ్చు, బట్ ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయినా కూడా ఇట్ కెన్ బి వెరీ రెవల్యూషనరీ ఇన్ నేచర్. మనకి ఆ చేంజ్ని మనకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే మనకి ఉన్నాయి. కాబట్టి వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్, వీఆర్ రెడీ టు టేక్ దట్ పర్టికులర్ రిస్క్ అని చెప్పేసి ఐసీఎంఆర్ ఈస్ యాక్సెప్టింగ్ దోస్ ప్రపోజల్స్ అండి. ద ప్రపోజల్స్ కెన్ బి సబ్మిటెడ్ బై ఇండివిజువల్స్ ఆన్ టీమ్స్ ఫ్రమ్ సింగిల్ టు మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ సబ్మిట్. ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుందన్నమాట, వేర్ రెప్యూటెడ్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్ అండ్ ఇన్నోవేటర్స్ వీళ్ళందరూ ఉంటారు, వేర్ దే విల్ select and proposals based upon originality and the potential for high impact. అంటే is it really original or is it a copied idea, or whether do it really definitely create a high impact. ఆల్రెడీ దీని మీద ఎక్కడైనా ప్రపంచంలో రీసెర్చ్ ఆల్రెడీ జరుగుతుందా ఏంటి. సో ఒకవేళ జరుగుతూ ఉంటే దే విల్ నాట్ ఎంటర్టైన్ దట్ ప్రపోజల్. సో ఇట్ షుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి. సో ద ఫోకస్ ఆన్ గ్లోబల్ హెల్త్ ఇంపాక్ట్. సో దే వాంట్ టు కంట్రిబ్యూట్ టువర్డ్స్ ద బెటర్ హెల్త్ అవుట్కమ్స్. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఈవెన్ గ్లోబల్లీ. వన్స్ ఒక పర్టికులర్ రెవల్యూషనరీ డ్రగ్ కానీ, లేకపోతే ఒక వ్యాక్సిన్ కానీ, ఒక ట్రీట్మెంట్ కానీ ఏదైనా కూడా ఒకటి రెవల్యూషనరీది మనం డిస్కవర్ చేయగలిగినట్లయితే కనుక, సో దట్ నాట్ ఓన్లీ బెనిఫిట్స్ ఆర్ కంట్రీ, ఇట్ కెన్ ఈవెన్ బీ కమర్షియలైజ్డ్ టు ద ఎంటైర్ వరల్డ్కి మనం ఏంటంటే కనుక సో దాన్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఐసీఎంఆర్ ఇన్ ప్రమోటింగ్ దీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. So the ICMR is an India's apex body for biomedical research, playing a crucial role in coordinating and promoting the health research in our country. It is one of the oldest medical research bodies worldwide with a mission to address the critical health issues through research and innovation. సో దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హై రిస్క్ హై రివార్డ్ రిసెర్చ్ ఇనిషియేటివ్స్ ఇన్ అడ్వాన్సింగ్ ద హెల్త్ సెక్టర్ విత్ రిఫరెన్స్ టు ఐసీఎంఆర్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ రీసెంట్లీ మనకి ఎవరికి తీసుకొచ్చారని అడుగుతుంటారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని ఈ విధంగా మనకి ఇస్తుంటారు. యూ నీట్ టు బి వెరీ క్లియర్, ఇట్ వాజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ బ్రాట్ దిస్ ఇనిషియేటివ్ అండి. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Doctors ask the NMC for a simple way to register. సో ద నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త పోర్టల్ని వీళ్ళు ఏంటంటే కనుక ఓపెన్ చేసి ఆల్ ద డాక్టర్స్ హ్యావ్ నీడ్ టు బీ రిజిస్టర్డ్ అని చెప్పేసి మనకు తీసుకుని వచ్చారు. సో బట్ ద డాక్టర్స్ ఆర్ ఫేసింగ్ వెరీ హ్యూజ్ డిఫికల్టీ అండ్ దెర్ ఆర్ వెరీ హ్యూజ్ డిలేస్ అండ్ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్ మ్యాచెస్ వల్ల వీటి వల్ల కూడా మనకి ఏంటంటే కనుక సో దే ఆర్ అనేబుల్ టు కంప్లీట్ దే రిజిస్ట్రేషన్ ప్రాసెసెస్. సో నౌ దే ఆర్ ఆస్కింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ద నేషనల్ మెడికల్ కమిషన్, సో టు ప్లీజ్ సింప్లిఫై ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్నటువంటి డేటాని ఆటోమేటికల్లీ సెంట్రల్ డేటాబేస్లోకి కన్వర్ట్ చేసుకోండి అని చెప్పేసి మనకి కొన్ని ప్రపోజల్స్ని రిక్వెస్టింగ్గా మనకి పెట్టడం జరుగుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద నేషనల్ మెడికల్ కమిషన్ గురించి మనకి తెలుసుకోవాలి. సో చూస్తే డాక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ విత్ ద నేషనల్ మెడికల్ రిజిస్టర్, సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఎంఆర్ అంటారనమాట. ఈ ఎన్ఎంఆర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ మెడికల్ రిజిస్టర్ వేర్ ఇట్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా దీంట్లో మనకి స్టోర్ అయ్యి ఉంటుంది. మనం ఏదైనా ఒక పర్టికులర్ డాక్టర్ని మనం అప్రోచ్ అవుతున్నాము అని అంటే ఈజ్ హీ రియల్లీ ఏ జెన్యూన్ ప్రాక్టీషనర్ ఆర్ నాట్ అనేటువంటిది మనం ఈ డేటాబేస్లో ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనం చెక్ చేయొచ్చండి. సో ఇట్ ఈస్ అవైలబుల్ టు పబ్లిక్. ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ టు పబ్లిక్, బట్ ద రెస్ట్ ప్రైవసీని ఇంపాక్ట్ చేసేటువంటి ఇంపాక్ట్స్ అన్నీ కూడా అవి కూడా మనకి ఆ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్కి మాత్రమే అవి యాక్సెసిబుల్గా ఉంటాయి. సో డ్యూ టు ద టెక్నికల్ ఇష్యూస్ అండ్ ప్రొసీజరల్ కాంప్లెక్సిటీస్, ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హ్యాస్ రేజ్డ్ దీస్ కన్సర్న్స్ విత్ ద ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్. The NMR, the National Medical Register, NMR requires a doctor to register their details, like including their Aadhaar linked identification and the state medical board credentials. ఇవన్నీ కూడా మనకి యాడ్ చేయాలి. బట్ కానీ ఆధార్ అండ్ స్టేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మిస్ మ్యాచెస్లో ఉండడం వల్ల ఇట్ ఈస్ కాంప్లికేటింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో యాజ్ ఏ రిజల్ట్ మనకి దే ఆర్ నౌ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద అఫిడవిట్స్ టు ఎస్టాబ్లిష్ దర్ ఐడెంటిటీ డ్యూ టు దిస్ స్ట్రింజెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి నేషనల్ మెడికల్ కమిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. నేషనల్ మెడికల్ కమిషన్ ఈజ్ సంథింగ్ విచ్ మెయింటైన్స్ ద ఎన్ఎంఆర్. ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ అండ్ డైనమిక్ రిపాజిటరీ ఆఫ్ ఆల్ లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇన్ ఇండియా.
సో మన కంట్రీలో ఉన్నటువంటి ఆల్ లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డైనమిక్ డేటాబేస్, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేటువంటి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనమాట. ఇట్ ఈస్ ఎయిమ్స్ టు కాన్సాలిడేట్ ద డేటా ఆన్ డాక్టర్స్, verify their identity using Aadhaar and make certain information accessible to the public as well. సో మనం ఏంటంటే కనుక ఈ పలానా డాక్టర్ ఈజ్ హీ జెన్యూన్ ఆర్ నాట్, ఈజ్ హీ జెన్యూన్ ప్రాక్టీషనర్ ఆర్ నాట్, లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనరే కాదా అనేటువంటి దానికి ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి కూడా మనం ఈ యొక్క డేటాబేస్లో మనం చెక్ చేసుకోవచ్చు. ద నేషనల్ మెడికల్ రిజిస్టర్ అంటారు, NMR, వైల్ కీపింగ్ ద అదర్ డీటెయిల్స్ రిస్ట్రిక్టెడ్ టు ద అథరైజ్డ్ ఎంటిటీస్. నా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకేం తెలియాలి మనకి? యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద నేషనల్ మెడికల్ కమిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ. ఇది మనకి అంటే ఒక పార్లమెంట్ చేసేటువంటి లా ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది అని అర్థం. సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 అనేటువంటి చట్టం ద్వారా మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంతకుముందు సంథింగ్ కాల్డ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉండేది ఒక బాడీ. ఆ బాడీని రీప్లేస్ చేస్తూ మనం ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ పనులు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ని, ప్లీజ్ బీ వెరీ క్లియర్, మనం లాస్ట్ టైం కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ మనము డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు, డ్రగ్ ప్రైజింగ్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ని మనం చూసామండి. క్లినికల్ ట్రయల్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరు అప్రూవల్ ఇస్తారు, దట్ ఈస్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO గురించి, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ గురించి, దెన్ వీఆర్ టాక్డ్ అబౌట్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, దెన్ క్లినికల్ ట్రయల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్. సో ఇలా చాలా ఆస్పెక్ట్స్ మనం కవర్ చేసాం. బట్ ఇక్కడ నవ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెడికల్ ఎడ్యుకేషన్. సో ఓకే, సో దట్ ఈస్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని, స్కిల్డ్ డాక్టర్స్ని మనకి ఏంటంటే క్రియేట్ చేయడానికి, ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన బాడీయే నేషనల్ మెడికల్ కమిషన్ అని. సో టు ఎన్ష్యూర్ దట్ సఫిషియంట్ హై క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ నేషన్ వైడ్ అవైలబుల్గా ఉండడాన్ని ఇట్ ఎన్ష్యూర్ చేయాలన్నమాట. అండ్ ప్రమోట్ ద ఈక్విటబుల్ హెల్త్ కేర్ సర్వీసెస్ దట్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆల్ ద సిటిజన్స్. ఎంకరేజ్ మెడికల్ ప్రొఫెషనల్స్ టు డూ మోర్ రీసెర్చ్ అబౌట్ మెడికల్ రీసెర్చ్ అండ్ కంట్రిబ్యూట్ టు ఇట్. రీసెంట్ మెడికల్ రీసెర్చ్ని అడాప్ట్ చేసుకుని సో దానికి కంట్రిబ్యూట్ చేయాలి. ఈ యొక్క చేయించే బాధ్యత మనకి ఇదనమాట. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అసెస్మెంట్స్ని క్యారీ అవుట్ చేసేటువంటి బాడీ నేషనల్ మెడికల్ కమిషన్. ఒక కాంప్రిహెన్సివ్ మెడికల్ రిజిస్టర్, అదే కదా NMR అంటే, నేషనల్ మెడికల్ రిజిస్టర్ని మనకి మెయింటైన్ చేయాలి. అండ్ హై ఎథికల్ స్టాండర్డ్స్ విత్ మెడికల్ సర్వీసెస్ మనం ఎన్ఫోర్స్ చేయగలగాలి. ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ ఎనీ గ్రీవెన్సెస్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ పబ్లిక్కి సంబంధించి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని మనకి ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ మనకి క్యారీ అవుట్ చేస్తుందండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నౌ దీనికి సంబంధించినటువంటి NMR నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ యొక్క పోర్టల్ని మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక సింప్లిఫై చేయండి, రిజిస్ట్రేషన్ని సింప్లిఫై చేయండి అని చెప్పి, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అని చెప్పి మనకి ఈ డాక్టర్స్ అందరూ కూడా మనకి రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ November 3rd దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సో నౌ కమింగ్ టు ద ఫైనల్లీ ద టుడేస్ క్వశ్చన్. సో టుడేస్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సెందాయి ఫ్రేమ్వర్క్. ఓకే, మనకు తెలిసిందే. ఫస్ట్ వన్, it is a global agreement adopted at the 3rd World Conference on Disaster Risk Reduction in Sendai, Japan. Okay. Second one, it serves as a successor to the Hyogo framework for the action 2005 to 2015. Okay. India is, third statement, India is not a signatory to this framework as it was found to be discriminatory in nature. సో ఏం చెప్తున్నారు? ఫస్ట్ అయితే మనకి 2000 గ్లోబల్ అగ్రిమెంట్ అంటున్నారు, 3rd వరల్డ్ కాన్ఫరెన్స్లో అడాప్ట్ అయింది అంటున్నారు. సో హ్యోగో ఫ్రేమ్వర్క్ ద్వారా మనకి తర్వాత సక్సెసర్గా మనకి ఈ సెందాయి ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది అంటున్నారు. థర్డ్ వన్, ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ టు దిస్ ఫ్రేమ్వర్క్ బికాజ్ ఇట్ వాస్ ఫౌండ్ టు బి డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో లైక్ ఓన్లీ 1, ఓన్లీ 2, all 3, none of the above. Yes andi. If you know the answer, please comment your answer, and at the same time if you have liked the video, please do like it, and let's meet again tomorrow in the next class. Until then, happy learning, all the best, bye bye andi.